నల్లమల అడవుల మధ్య కృష్ణమ్మ ఒడిలో ఒదిగి ఉన్న సోమశీల పర్యాటక కేంద్రం ఆధ్యాత్మికతకు, ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన గమ్యస్థానమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన సోమశీల ఎకో టూరిజం పార్కును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి కృష్ణానది ప్రకృతి అందాలను వీక్షించారు. ఈ సందర్భంగా సోమశీల తీరం నుంచి ఎకో పార్క్ వరకు మంత్రి బోటులో విహరించారు. అక్కడి ప్రకృతి అందాలను, అటవీ పర్యాటక శాఖ కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్లో ప్రకృతి అందాలు పర్యాటక ప్రేమికుల్ని సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ వ్యూ పాయింట్ వద్ద ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయని, ముఖ్యంగా ఎకో పార్క్ పరిసరాల్లో అప్పుడప్పుడు పులులు వంటి వన్యప్రాణులు రావడం ఇక్కడ పర్యాటకానికి మరింత ఆకర్షణ తెస్తుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు దేశ విదేశ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేలా సోమశీలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఎకో టూరిజం సోమశీల దగ్గర ఎకో టూరిజం పోయి రావడం జరిగింది, చూసి రావడం జరిగింది. అక్కడ వ్యూ పాయింట్ ఉంది, 2 అంతస్తులతో ఒక టవర్ మార్ కట్టింది. దానిపైన చూస్తే అద్భుతమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. గొప్ప టూరిజం ప్లేస్. ఇతర దేశాల్లో ఉన్నదానికంటే కూడా అది అంత గొప్ప కనపడతా ఉంది. చాలా బాగుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బోట్లో చీమల తిప్ప దాటి లోపలి ముందుకు పోయిన తర్వాత అక్కడ టైగర్స్ వస్తూ ఉంటాయట. అక్కడ కూడా ఒక చిన్న స్ట్రక్చర్ కట్టిండ్రు. చిన్న బోట్లో పోయేసి ఇక్కడ దాకా పోయి చూసేది. అక్కడ వచ్చిన టూరిస్టులు కూడా బోట్లో క్రూజులో ప్రయాణం చేసి సోమశీల నుంచి శ్రీశైలం దాకా వెళ్ళడమే కాకుండా మధ్య మధ్యలో ఆపి కూర్చొని టిఫిన్లో, లంచ్లో, డిన్నర్ చేయడానికి 4-5 ప్లేసులలో ఆ ఏర్పాటు కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్సెప్ట్ మంచు తప్ప, హిమాలయాల మంచు తప్ప మంచు కూడా ఉండదు. కానీ అదే వాతావరణం, అతను గొప్ప వాతావరణం ఇక్కడ ఉంది. కాబట్టి ఒకవైపున వాటర్ బాడీ, పెద్ద 150 కిలోమీటర్ల వాటర్ బాడీ, ఇంకోవైపున గొప్ప గొప్ప దేవాలయాలు, ఇంకో పెద్ద గొప్ప ఫారెస్టు, టైగర్ ఫారెస్టు, మరోపక్క కాళేశ్వరం ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో దానికంటే అంటే ఆ స్థాయిలో అంతకు మించినటువంటిది పాలమూరు లిఫ్టిగేషన్ పంపులు ఉన్నది. ప్రపంచ పర్యాటకుల్ని, దేశ పర్యాటకుల్ని రప్పించే కార్యక్రమం. అట్లాగే రాష్ట్రంలోని గ్రామాల నుంచి కూడా ప్రజలు కూడా రప్పించి ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ.